జగన్నాథుడికి ప్రసాదంగా చేప పెట్టారు అని మీకు తెలుసా? ఇది మీ తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఒడిశాలో కూర్మ అనే ముసలి ఆవిడ ఉండేది. ఆమె మొట్టమొదటిసారిగా జగన్నాథుడి దర్శనం చేసుకుంటుంది. ఆయనను చూసి, ఆయన రూపం చూసి ప్రేమతో పులకరించిపోతుంది. అందరూ జగన్నాథుడికి మంచి రుచికరమైన ఆహారాలు తినిపిస్తున్నారు. ఆమె కేవలం రోజు చేపలు పట్టుకుని తినే ఆవిడ. నా దగ్గర చేపలు తప్ప ఇంకేమీ లేవు, జగన్నాథుడికి రుచికరమైన చేపల పులుసు చేసి పెడితే ఎంతో ఆనందంగా తింటాడేమో అని అనుకుంటుంది. ఆమె ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్లి రుచికరమైన చేపల పులుసు చేసి ఒక అరటి ఆకులో పెట్టుకుని మందిరంకు తీసుకుని వస్తుంది. ఆమె 22వ మెట్టు ఎక్కుతుండగా అక్కడ ఉన్న పూజారులు ఆ చేపల కంపు తట్టుకోలేక ఆమెను ఆపేస్తారు. ఒక పూజారి అయితే కూర్మా చేతిలో ఉన్న చేపల పులుసుని పడేస్తాడు. ఆ కంపు కొట్టే చేపల పులుసు కింద పడగానే ఒక్క క్షణంలో ఆ దుర్వాసన కాస్త సువాసనగా మారిపోయి ఆ చేపల కాస్త పనస పండులా మారిపోయింది. అందరూ ఆమెను క్షమించండి అని చెప్పి లోపలికి పంపిస్తారు. ఆ అద్భుతమైన ఆహారాన్ని జగన్నాథుడికి పెట్టగానే సాక్షాత్తు ఆయనే ప్రత్యక్షమై తింటాడు. అప్పటి నుండి ఆమె కూడా శాకాహారిగా మారిపోయింది. అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.